ఏంటి బ్యాంగిల్స్ అన్ని చూసి చార్మినార్ వచ్చేసాం అనుకున్నామా? లేదండి, వైజాగ్‌లోనే ఉన్నాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ వధు ఆఫీషియల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఈరోజు ఏ ఐటమ్ తీసుకొచ్చారు అనుకుంటున్నారా? ఈరోజు ఏ ఐటమ్ తీసుకొని రాలేదు, మిమ్మల్ని ఐటమ్ దగ్గర తీసుకెళ్ళిపోతున్నాము. ఈ రోజు మనం వైజాగ్ స్ట్రీట్ షాపింగ్ చేయబోతున్నాము. సో నాకు చాలా ఐటమ్స్ కావాలి, దానికోసం అని చెప్పి నేను జగదాంబ అయితే వెళ్ళిపోతున్నాను. సో జగదాంబ పూర్ణ మార్కెట్లో స్ట్రీట్ మార్కెట్ అయితే ఉంటుంది. సో అక్కడ మనం ఇప్పుడు స్ట్రీట్ షాపింగ్ అయితే చేయబోతున్నాము. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. నేను పూర్ణ మార్కెట్ జగదాంబ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళట్లేదు. జస్ట్ నాకు కొన్ని థింగ్స్ కావాలి, అవి కొనుక్కోవడానికి అయితే వెళ్తాను. నేనేం కొనబోతున్నాను, ఎలా ఉన్నాయి అన్నీ కూడా చూసేది. కానీ వచ్చేసేయండి, ఇంకా లేట్ చేయకుండా జగదాంబ వెళ్ళిపోదాం. సో మనం ఇప్పుడు పూర్ణ మార్కెట్ వచ్చేసాం. అంటే పందపూల సంత దగ్గరకు వచ్చాం అనమాట. కరెక్ట్గా అక్కడ కెనరా అని ఒకటి ఉంటుంది. అందులో నేను ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని తీసుకుంటాను అనమాట. ఎప్పుడు కూడా అందులో చాలా వెరైటీస్ దొరుకుతాయి అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళాను. ఇక్కడ నేను వచ్చేసి హ్యాంగింగ్స్ కోసం అడిగాను. సో హ్యాంగింగ్స్ ఇక్కడ నేను అడిగిన హ్యాంగింగ్స్ వాళ్ళ దగ్గర లేదు. సో ఆపోజిట్ వాళ్ళదే షాప్ ఉంది, అక్కడికి వెళ్ళమని చెప్పారు. సో అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మగ్గం వర్క్కి సంబంధించినవి కానివ్వండి, మన ఇంట్లో ఓన్గా వేసుకుంటారు కదా వర్క్స్, వాళ్ళకి బాగా యూజ్ అయ్యే ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో నేను హ్యాంగింగ్స్ అడిగాను. సో అదేంటో మరి మనకు కావాల్సిందే దొరుకుతుంది ఎక్కడికి వెళ్ళినా సరే. వాళ్ళైతే చాలా వెరైటీస్ చూపించారు. బట్ నా శారీస్ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. అంటే ఫుల్లీ పట్టు అండ్ దానిపైన వర్క్ కూడా చాలా హెవీగా చేపించాను. సో హ్యాంగింగ్స్ కూడా నేను కాంప్రమైజ్ అవ్వాలనుకోవట్లేదు. హ్యాంగింగ్స్ కూడా అంతే గ్రాండ్గా ఉండాలని చెప్పేసి నేను అనుకుంటాను. నా ప్రతి శారీస్కి కూడా నేను హ్యాంగింగ్స్ కాస్ట్ అయినా పర్లేదు కానీ మంచి గ్రాండ్గా ఉన్నవి పెట్టాలని చెప్పేసి అనుకుంటాను. సో అవి అయితే అక్కడ దొరకలేదు. సో దాని పక్కనే ఒక బ్యాంగిల్ స్టోర్ కొత్తగా అయితే పెట్టారు. అక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయి, మామూలుగా లేవు. అక్కడంతా కూడా అంటే నార్మల్ నుంచి హై కలెక్షన్ వరకు ఉన్నాయి బ్యాంగిల్స్, చాలా వెరైటీస్. నాకేంటంటే బ్యాంగిల్స్ రెండు చేతులకు కూడా 2 డజన్లు వేసుకొని అంత అలవాటు ఉందన్నమాట. వేసుకుంటే ఫుల్గా వేసుకుంటాను, లేదంటే అసలు ఒక్క బ్యాంగిల్ కూడా వేసుకోను అలా అనమాట. సో అందుకని చెప్పేసి నా శారీ వచ్చేసి పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్. సో అంటే దానిపైన కొంచెం వర్క్ కూడా వైట్ స్టోన్స్తో వస్తాయి. అందుకని చెప్పేసి నేను గోల్డ్ బ్యాంగిల్స్ అండ్ పింక్ కలర్ బ్యాంగిల్స్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. మెయిన్లీ థింక్ ఏంటంటే మనకి నచ్చిన కలర్స్లో చాలా వెరైటీ డిజైన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారా ఎన్ని డిజైన్స్, ఎన్ని మోడల్స్ ఉన్నాయో. ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉన్నాయి, గోల్డ్ సైడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, సింగిల్ బ్యాంగిల్స్ ఉన్నాయి, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నవే కాదు, వాళ్ళకి ఇంకో గొడవ ఉంది. మనకి ఏదైనా బ్యాంగిల్స్ ఫొటోస్ చూపించి లేదా మనకి ఏమైనా టైప్ కావాలి అంటే వాళ్ళు తీసుకొస్తున్నారు కూడా. సో అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఎవరైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లకి అయితే బాగా సెట్ అయిపోతాయి. మీరు ఏ టైప్ అడిగినా చూపిస్తారు. అండ్ నా ఫేవరెట్ హ్యాంగింగ్ బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట. నాకు ఈ టైప్ బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే కొంచెం హడావిడిగా కనిపిస్తాం కదా, అంటే పెళ్ళిళ్ళప్పుడు కానీ ఫంక్షన్లప్పుడు ఇలాంటి హ్యాంగింగ్ బ్యాంగిల్స్ వేసుకుంటే కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది. సో నాకు చాలా బాగా ఇష్టం ఇలాంటి బ్యాంగిల్స్ అంటే. ఇందులో కూడా అంతే చాలా వెరైటీస్ అండ్ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. నేను ఇందులో అయితే గోల్డ్ కాంబినేషన్ ఆర్ పింక్ కాంబినేషన్ వచ్చేవి, అండ్ తర్వాత వచ్చేసి మల్టీ కలర్ కూడా ఉన్నాయి, నాకు బాగా నచ్చినాయి. సో అవి కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే అక్కడ నాకు రోల్లోని బ్లాక్ కలర్ బ్యాంగిల్స్ కనిపించాయి. బ్లాక్ అంటే నేను చాలా త్వరగా అట్రాక్ట్ అయిపోతాను. సో ఇవేంటంటే గాజులాయే, కాకపోతే కొంచెం ప్లాస్టిక్ లుక్ వచ్చింది. కింద గాజు వచ్చి పైన ప్లాస్టిక్ వర్క్ వచ్చింది అనమాట. అంత బేగా బ్రేక్ కూడా అవ్వవు. ఇది సారీస్ మీదకి కానీ సింగిల్ అవుట్ఫిట్ వేసిన దాని మీదకి బాగా పనికొస్తుంది. నాకైతే బాగా నచ్చింది. సో నేను చూశాను కదా ఆల్రెడీ, ఫస్ట్ ఒక పింక్ చూశాను కదా, అది ఎందుకు నాకు అంతగా నచ్చినట్టు అనిపించలేదు. అంటే కొంచెం క్లంజినెస్ లా అనిపించింది. ఇది కొంచెం నీట్గా ఉన్నాయి కదా ఈ బ్యాంగిల్స్, చూసారా ఇది కొంచెం నీట్గా ఉంది. అందుకని చెప్పేసి నేను ఇది సెలెక్ట్ చేశాను. చూసారా ఇలా కాంబినేషన్, నాది పింక్ అండ్ గోల్డ్ అని చెప్పాను కదా, అలాగా ఈ నా హ్యాండ్లో ఉన్నాయి చూసారా, అది కూడా పింక్ కాంబినేషన్ వచ్చింది. సో ఫస్ట్ అది తీసుకుందాం అనుకున్నాను. బట్ మెయిన్ బ్యాంగిల్స్ పింకే ఉండి సైడ్ బ్యాంగిల్స్ పింకే ఉంటే మొత్తం కలిసిపోయి ఉంటుంది అని చెప్పేసి ఇంకా నేను అది వద్దనుకున్నాను. మీరు ఏది బాగుందో చెప్పండి. యాక్చువల్గా అయితే నాకు రెండు నచ్చినాయి, బట్ శారీ కోసం అని చెప్పేసి నేనైతే అలా సపరేషన్ ఉంటాయి బాగుంటుంది అని చెప్పేసి నేను అలా తీసుకున్నాను. నాకైతే అన్నీ నచ్చినాయి, ఇక్కడ ఉన్నవన్నీ కూడా నచ్చినాయి. ఎవరైనా కొత్తగా వైజాగ్ వస్తే ఒకసారి ట్రై చేయండి, లేదా మన వైజాగ్ వాళ్ళైనా ఒకసారి ట్రై చేయండి. బట్ కాస్ట్ కూడా అలాగే ఉన్నాయి, తక్కువ అని నేను చెప్పను, కాస్ట్ కూడా అలాగే ఉన్నాయి. నేను అరౌండ్లీ మొత్తం అన్నిటికీ కలిపి 500 అలా అయింది అనుకుంటా. ఆ సైడ్ బ్యాంగిల్స్ 300 తీసుకున్నాడు, అండ్ ఇవి వచ్చేసి 250 అలా తీసుకున్నాను అనమాట. కాస్ట్ కూడా అలాగే ఉన్నాయి. బట్ ఎక్కడైనా కాస్ట్ అంతే, కాస్ట్ ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఇప్పుడు బ్యాంగిల్స్ చాలా ప్రైజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ చూసానని చెప్పాను కదా ఈ పింక్, ఈ బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి కానీ కొంచెం ఎందుకో నాకు ఏదోలా అనిపించింది, అంత క్లాసీ లుక్ అనిపించలేదు. బ్యాంగిల్స్ అయితే బాగున్నాయి కానీ క్లాసీ లుక్ లేదని చెప్పేసి సరే అని చెప్పేసి నేను అవి కాకపోతే వదలాలనిపించట్లేదు. 10 సార్లు చెప్తున్నాను, ఒకసారి పెట్టి చూడండి, అది పెట్టి చూడండి, ఇది పెట్టి చూడండి అని చెప్పేసి. సో ఫైనల్గా ఇంక ఇన్ని చూసినా సరే మనకి ఆడవాళ్ళకి తనుగు తీరదు. అది బాగుంది అనిపిస్తుంది, ఇది బాగుంది అనిపిస్తుంది అని చెప్పి ఇంకా వదిలేసి అదే తీసుకున్నాను. ఇంత బాగుందిరా అని అనుకుంటే మళ్ళీ సైడ్ బ్యాంగిల్స్లో గోల్డ్లో ఇంకో టైప్ ఆఫ్ మోడల్ చూపించారు. నేను
నేనే అప్పటికి కన్ఫ్యూజన్లో ఉన్నాను. సర్లే ఒకటి సెట్ చేసుకున్నా అంటే మళ్ళీ ఇంకో గోల్డ్ చూపించారనమాట. ఇందులో కొంచెం వైట్ మిక్స్ వచ్చింది. ఇంకా ఇన్ని చూపించేసరికి నాకు అసలు బుర్ర పనిచేయనే లేదు, ఏంటబ్బా అని. సరే ఇంక ఇన్ని చూసినా ఏం చేసినా సరే ఇంకా ఇంకా అనిపిస్తుందని చెప్పేసి సర్లే ఏదో ఒకటి తీసుకుందాం అనుకున్నాను. అండ్ మా మమ్మీకి వీడియో కాల్ అయితే చేసి చూపించాను, ఇలా ఉన్నాయి బ్యాంగిల్స్ అని చెప్పేసి. తను బ్యాంగిల్స్ అంటే గొప్ప పిచ్చి, ఏదైనా వద్దందు ఏమున్నా తెచ్చేయమంటది. సో నేనైతే కొన్ని బ్యాంగిల్స్ వాళ్ళకి కూడా సెలెక్ట్ చేశాను, మా అత్తయ్యకి, మా మమ్మీకి అండ్ నాకు అందరికీ కూడా సెలెక్ట్ చేశాను అనమాట. అప్పటికి చాలా లేట్ అయిపోతుంది. యాక్చువల్గా మీకు వీడియో చూసారు, స్టార్టింగ్లో చాలా వెళ్తురుగా ఉన్నాడు. అంటే 3 ఆ టైంలో స్టార్ట్ అయితే అలా రెడీ అయ్యి వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి అలా అలా చేసుకొని నేను అక్కడ రీచ్ అయ్యేసరికి 6-6:30 అయిపోయింది. అప్పుడు మా ఫ్రెండ్, నేను అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ గడు వచ్చాడు అనమాట. నన్ను మళ్ళీ నేను వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది, ఒక్కదాన్ని అయిపోతానని చెప్పేసి మా ఫ్రెండ్ గడు వచ్చాడు. తను కూడా హెల్ప్ చేశాడు ఏ సారికి ఏం మ్యాచ్ అవుతుందని చెప్పేసి. సో ఇంకా బ్యాంగిల్ షాపింగ్ అయిపోయిన తర్వాత పందుబుల్ల సందు అంటారు, అదే పల్కర సందు పందుబుల్ల సందు అని ఉంటుంది, అక్కడికి వెళ్ళాం అనమాట. హ్యాంగింగ్స్ అక్కడ సెట్ అవ్వదని చెప్పాను కదా ఫస్ట్ షాప్లో. సో సెకండ్ షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ బాగున్నాయి కానీ టూ మచ్ ప్రైజెస్ చెప్పేశారు. అంటే 300-200 అలా చెప్పేశారు ప్రైజెస్. మరి తప్పదు కదా, మనకి ఇంపార్టెంట్ అవసరం అంటే మార్కెట్ వెళ్ళినప్పుడు అన్నీ కొనుక్కోవడానికి అవుతుంది. మళ్ళీ మాకు మా ఏరియాకి వచ్చేసరికి ఇంకా దొరకవు ఇవన్నీ కూడా. సో అక్కడికి వెళ్ళినప్పుడు మంచివి తెచ్చేసుకోవడం బెటర్ అని చెప్పేసి ఇంకా నేను తీసేసుకున్నాను. అదే టైలర్కి చెప్పాలంటే ఆ ఛార్జెస్ మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా యాడ్ చేస్తారు. ఇంకెందుకని వచ్చాం కదా అని చెప్పి మేమైతే సెలెక్ట్ చేసాము. ఇక్కడ ఈ సారీ మా మమ్మీది ఎల్లో కలర్ శారీ, పింక్ వచ్చేసి నాది అనమాట. సో మా మమ్మీకి నాకు కూడా ఈక్వల్గానే తీసుకోవాలి, మళ్ళీ నాకు ఇది నచ్చలేదు ఇదేంటి ఇలా ఉందని కంపేర్ చేసుకుంటుంది. సో అందుకని చెప్పేసి ఇద్దరికి మంచివి అయితే సెలెక్ట్ చేసాము. నాకు కన్ఫ్యూజన్, ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా హ్యాంగింగ్స్ యూస్ చేశాను కాబట్టి ఉన్న మోడల్స్ యూస్ చేయబుద్ది కాదు కదా. సో అందుకని చెప్పేసి కొంచెం డిఫరెంట్ అని. నాది ఏంటంటే సారీ 2 కలర్స్ ఉన్నాయి. ఆ 2 కలర్స్ ఏంటంటే ఏ కలర్ తీయాలో అసలు అర్థమయ్యేది కాదంటే 2 కలర్స్ మిక్సర్లో వచ్చింది. సో అసలు నాకు అర్థం కాలేదు అసలు ఏ కలర్ తీయాలి ఏంటన్నది. సో ఆ షాప్ ఆయన కొంచెం హెల్ప్ చేశాడనమాట. ఇది పెట్టండి ఇలా పెట్టండి బాగుంటుంది, పళ్ళు ఏమొచ్చింది, బ్లౌజ్ ఎలా వచ్చింది అన్నీ చూసి నేను బాగా హెల్ప్ చేస్తారు. ఒకప్పుడు హ్యాంగింగ్స్ అంటే అసలు ఏం ఉండేది కాదు, శారీలో మొక్క తీసేసి ఇక చిన్న ఫ్లవర్లా చేసి పెట్టేశారు. ఇప్పుడు అలా కాదు కదా, బోల్డ్ డిజైన్స్ వచ్చేసినాయి. సో ఆ డిజైన్స్ అన్నీ పెట్టి చూసేసరికి ఇంకా మెంటల్ వస్తుంది, అసలు ఏం పెట్టుకోవాలో కూడా తెలియట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ శారీ కట్టుకొని బ్యాక్ సైడ్ తాడులు కట్టుకొని ముడేసుకుంటాం, హ్యాంగింగ్స్ బాగుంటాయి అని అనుకుంటాం. కానీ హెయిర్ లీవ్ చేస్తే ఆ హ్యాంగింగ్స్ ఏం పెట్టాం కూడా కనిపించదు. కానీ దానికి ఇంత షాపింగ్, ఇంత టెన్షన్ బాబు. నిజంగా నాది లాంగ్ హెయిర్ వెళ్ళాలంటే నేను ఎప్పుడు కూడా జడ వేయను. ఆ జడ వేయకపోవడం ఎప్పుడు విరబోసుకొని ఉంటుంది. లోపల హ్యాంగింగ్స్ ఏం పెట్టుకుంటే ఏంటి, పెట్టుకోపోతే ఏంటి, కాకపోతే మన పిచ్చి మన పైత్యం అంటారు కదా అలా అనమాట. సో ఇంకా అలా అయిపోయింది. అదైతే కొన్నాము. ఇంకొంచెం చీరకి కుర్చీలు ఉంటారు కదా కింద పైట చంకి ఏవో పెడతారు, అవి కూడా చూసాం కానీ సెట్ అవ్వలేదు. ఇవి చూసారు ఎంత బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చాయి. కానీ 2 హెవీ, 2 రోజులకి మువ్వలు కూడా పోతే బ్లాకిష్ అయిపోతాయి. సో అది కూడా మేము తీసుకోలేదు. అండ్ ఈ చిన్న హ్యాంగింగ్స్ అయితే నేను తీసుకున్నాను, అవి కొన్ని డైలీ వేర్కి యూస్ చేయడానికి. సో ఇవి వచ్చేసి బార్డర్స్, చీరకి బార్డర్స్ వస్తున్నాయి కదా, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. సో అవి నేనేం తీసుకోలేదు. ఇంకా ఫైనల్గా స్లిప్పర్స్, నా దగ్గర ఐరన్ లెగ్ అంటారు కదా అలా అనమాట. మొన్నే మీషో నుంచి దగ్గర ఒక 5 జతలు 6 జతలు తీసుకున్నాను, అన్నీ కూడా అయిపోయినాయి. అప్పుడే మళ్ళీ కొత్త ఫుట్వేర్కి అయితే వచ్చాను. అస్సలు నా దగ్గర చెప్పులు అంటే ఆగో, మా డాడీ ఇప్పటికే అంటారు నీకు ఇనుప బట్టలతో చేపించి పెట్టాలని చెప్పేసి. అస్సలకి ఫుట్వేర్ అంటేనే నా దగ్గర ఆగదు. అలాగని నేను కచ్చిపిచ్చిగా వేస్తానంటే నీట్గానే వాడతాను, మరి ఎందుకో కొన్ని లెగ్స్ అంతేలే, మనం ఏం చేయలేము. సో స్లిప్పర్స్ అయితే చూసాను. ఇక్కడ నాకు బాగా నచ్చింది, ఇది ఎక్కడంటే జగదంబ దగ్గర అనమాట. జగదంబ నుంచి డాబా గార్డెన్స్ ఆ ఏరియాలో ఉంటాయి స్లిప్పర్స్ షాప్సే, కానీ మనం బార్గెనింగ్ చేసుకోవచ్చు, కాస్ట్లు తగ్గిస్తారు. నేను ఎప్పుడు ఇలాంటి ప్లేసెస్లో తీసుకుంటాను. ఇంతకు ముందంటే చాలా టూ మచ్ ప్రైజెస్లో తీసుకున్నాను. ఒక్కొక్క స్లిప్పర్స్ 2000-3000 ఆ రేంజ్లో తీసుకునేదాన్ని. ఎప్పుడైతే ఆ 2000 2 రోజులు కూడా ఉండకపోతుందో నాకు ఇంక అప్పటి నుంచి ఎందుకు అన్ని డబ్బులు పెట్టాను, ఆ 2000కి 2 జతలు కొనుక్కో 2 సార్లు యూస్ చేసుకోవచ్చు కదా అన్న థాట్ వచ్చేసి ఇప్పుడు 1000లో 800-900 ఆ రేంజ్లో తీసుకుంటున్నాను అనమాట. సో నేను చాలా ట్రై చేశాను. నా కాళ్ళు కొంచెం పెద్దగా ఉంటాయి, ఏవి సెట్ అవ్వవు అంతగా, అందుకని ఇంక హెవీ డిజైన్స్ కంటే నార్మల్ ప్లెయిన్లో తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే ప్లెయిన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనం గర్ల్స్ చుడిదార్స్ వేస్తాం, డ్రెస్సెస్ వేస్తాం, జీన్స్ వేస్తాం, అన్నిటికీ సెట్ అవ్వాలంటే ప్లెయినే బెస్ట్. హెవీ వర్క్ తీసుకున్నాం అంటే అది చీర మీదకి తప్ప ఇంకా దేనికి యూస్ అవ్వదు. సో అందుకని చెప్పేసి నేను హెవీ డిజైన్ అయితే ప్రిఫర్ చేయలేదు, ప్లెయిన్ తీసుకున్నాను. అవి కూడా బాగున్నాయి. ఇవే నేను తీసుకున్నవి అయితే చాలా యూనిక్గా ఉన్నాయి, నీట్గా క్లాసీ లుక్గా ఉన్నాయి. మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి బయట కొన్ని చూసాను, డైలీ వేర్కి 150 రూపీస్వి తీసుకుందామని. సో అవి కూడా చూసాను, అంతగా ఏం అనిపించలేదు. సర్లే అని చెప్పేసి కొన్ని ఇయర్ రింగ్స్ బయట అమ్ముతారు కదా కిందన,
ఇయర్ రింగ్స్, కోన్, చిన్న చిన్న క్లిప్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా కొనుక్కున్నాను. నేనేంటో గొప్ప పిచ్చిదాన్ని, పెట్టేది వాడేది దానికంటే ఎక్కువ కొనేస్తుంటాను అనమాట. నాకు ఇయర్ రింగ్స్ కలెక్షన్ బాగా పిచ్చి. ఎందుకంటే నేను ఏ డ్రెస్ వేసానంటే ఆ డ్రెస్కి పర్ఫెక్ట్ మ్యాచ్ ఇయర్ రింగ్స్ కన్ఫామ్గా యూస్ చేస్తాను. మీరు ఎప్పుడైనా నన్ను అబ్జర్వ్ చేయండి, కన్ఫామ్గా మ్యాచింగ్ వేయడానికే నేను ట్రై చేస్తాను, అంత పిచ్చి ఇయర్ రింగ్స్ అంటే. సో ఎందుకు గోల్డ్ అంతగా నచ్చదు. అండ్ ఇక్కడ కూడా బ్యాంగిల్స్ కనిపించినాయి, నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూస్తే డజన్ 100 రూపాయలు అన్నాడు, అక్కడ చూస్తే నేను 250, 300 పెట్టి కొన్న తర్వాత ఇవి చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది కదా ఎవరికైనా. అంటే ఎందుకు అంత పెట్టేసా అన్న బాధ వచ్చేస్తుంది. సో నాకు కూడా అలాగే అనిపించింది, కానీ బట్ కొనేసిన తర్వాత ఏం చేయలేం కదా. సో ఇవి పిన్స్, స్టెప్ పిన్స్ ఏవో అంటారు కదా, అలాంటివన్నీనా. మనం డైలీగా సారీస్ కట్టాం కాబట్టి మనకి పెద్ద యూజ్ ఉండదు, బట్ మా మమ్మీ కోసం అని తీసుకున్నాను నార్మల్ పిన్స్. ఇదండి మన షాపింగ్. నేను ఎప్పుడు పూర్ణ మార్కెట్ వచ్చిన ఫ్యాన్సీ షాపింగ్ అండ్ ఫుట్వేర్ షాపింగ్ తప్ప ఇంకేం చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే బట్టలు అన్నీ కూడా మా షాప్లోనే ఉంటాయి కదా. ఇంకా చీరలు అంటారా, ఎప్పుడో కట్టుకుంటాం కాబట్టి ఎప్పుడో వెళ్తాము, అంతకుమించి అవసరం ఏమి ఉండదు. సో ఇప్పుడైతే మనము టైలర్ దగ్గరికి వెళ్ళాలి. నా బ్లౌజెస్ ఇచ్చాను, అవి తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. అంతవరకు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బై బాయ్.